నేను శిల్ప, మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారద గారు. నమస్తే మేడం. నమస్తే. ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే, నార్మల్ గా అందరూ అడుగుతున్నారు, వెల్లిపాయతో అఖండ సంపద వస్తుంది అంటున్నారు. అది నిజమేనా? అది ఎలా? వెల్లుల్లిపాయతో అఖండ సంపద అయితే వస్తుంది. ఎందుకంటే అది పండిస్తే, దాన్ని అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి. అవునా కదా? అవును. పూర్వకాలంలో మనకు తెలుసు, ఇప్పుడు ఈ జనరేషన్ ఎవరు ఫాలో అవ్వట్లేదు కానీ మన పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. కొన్ని కేరళ లాంటి ప్రాంతాలకు వెళ్తే ఈ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒడ్లు పండుతుంటాయి కదా, ఆ పండిన పంటని వాళ్ళు జడలుగా అల్లేసి ఇంట్లో గుమ్మాలకి పెడుతూ ఉంటారు. స్టోరేజ్ ఎక్కడెక్కడ ప్లేస్ ఉంటుందో అక్కడ ప్రతి చోట పెడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఈసారి పండించిన పంట నెక్స్ట్ ఇయర్ దాకా మనకు ఉండాలి. అలా వాటిని జడలుగా అల్లి మన వంటింట్లో కానీ లేకపోతే సపరేట్గా వాటి కోసము అన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుని ఉంటారు. దానివల్ల ధనాకర్షణ జరుగుతుంది అనే ఒక నమ్మకం. అంటే మనకు ఏవైనా పండినవన్నీ మనము ఇలా పెట్టుకున్నామంటే మనకు సంపద కదా. ఇప్పుడు ఒక వరి బాగా పండింది, ఆ వరిని అమ్మేస్తే మనకు డబ్బు వస్తుంది. మన కుటుంబానికి ఎంతైతే వరి కావాలో అంత మాత్రం మనం ఉంచుకొని రిమైనింగ్ నారుకు ఉంచుకొని రిమైనింగ్ది మనం సేల్ చేసేస్తే మనకు డబ్బు వస్తుంది కదా. అలా పూర్వకాలంలో కూడా ఇప్పుడు వెల్లుల్లిని కూడా బాగా పండించేవాళ్ళు. బాగా పండించి వాళ్ళకి ఎంత కావాలో అంత మోతాదులో ఉంచుకొని ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా ఉంచుకొని రిమైనింగ్ది అమ్మేసేవాళ్ళు. వెల్లుల్లిపాయ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటాం కదా మనము. అలా అంత మనకి మెడిసినల్ వాల్యూస్ అనేది వెల్లుల్లిపాయ నుంచి మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక తలనొప్పి వచ్చినా వెల్లుల్లిపాయని మనం రాసుకుంటుంటాం. ఇప్పుడంటే జెండు బాంబ్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తున్నాయి. అప్పట్లో ఇప్పుడు టాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాం. అప్పుడు అలాంటివి ఏమీ లేదు. వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని మెత్తగా చూడటం చేసుకొని దాన్ని రాసుకుంటే అది జెండు బాంబ్ లాగా ఆ స్మెల్కి హెడేక్ అనేది పోయేది. అదే వెల్లుల్లిపాయతోటి మనం అడవుల్లో ఉండేవాళ్ళం కదా ముందు కాలంలో. ఆ వెల్లుల్లిపాయని బాగా దంచి ఆ దంచిన వెల్లుల్లిపాయని అక్కడక్కడక్కడ పొలాల్లో వేస్తే పాములు ఎక్కువ వచ్చేవి కాదు ఆ స్మెల్కి. అంటే వాళ్ళు పాముల మధ్య వ్యవసాయ కుటుంబాలు కాబట్టి పాములు అన్నీ ఉన్న చోట ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం, ఆ వెల్లుల్లిపాయని కిలోలు తెచ్చుకొని మనకు కావాల్సినప్పుడు వాడుకుంటున్నాము, ఇచ్చేస్తున్నాం. అయితే మనకు చాలామంది ఇంటికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒక నరదృష్టి లాంటిది కూడా మన ఇంటి పైన ఎక్కువగా ఉంటుంది. చాలామందికి మనీ ఫ్లోయింగ్ జరగదు. డబ్బులు ఈరోజు పాకెట్లో ఒక 1000 రూపాయలు పెట్టుకొని వెళ్తాము, మళ్ళీ సాయంత్రానికి ఆ 1000 రూపాయలు మొత్తం అయిపోయి ఉంటుంది. చాలామందికి ఎక్కడ చూడు డబ్బు అనేది ఫ్లో జరగదు. రోజు ఖర్చులే పెరుగుతుంటే మనకి నెలకు వచ్చేది ఇంత జీతం అయితే ఖర్చు ఇంత అయితే మనకు కష్టం కదా. అలా ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు ఇలాంటి వెల్లుల్లిపాయలు, బాగా పొడవుగా లెంత్ ఉన్న వెల్లుల్లిపాయలు దొరుకుతాయి కదా, అలాంటి 1 కిలో 2 కిలోలు వెల్లుల్లిపాయలు కొనుక్కొని వాటిని ఇలా ఒకదానికి ఒకటి దారం వేసి ముడి కట్టి జడలాగా తయారు చేసి, మనం ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఇంటి డోర్కి ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్ గడ మనము తోరడం లాగా ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి 2 గనుక మనం ఇలా వేలాడ తీసామనుకో మనకు వస్తూ వెళ్తూ ఉన్న వాళ్ళ దిష్టి కూడా తాకదు. ఇది వెల్లుల్లిపాయ మన ఇంటికి కట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం జరుగుతుంది. ఈ వెల్లుల్లిపాయ వాసనలకి క్రిమి కీటకాలు కూడా మన ఇంట్లోకి రావు. పాములని, బల్లులని, ఇవన్నీ క్రిమి కీటకాలు ఉంటాయి కదా, అవన్నీ మన ఇంటికి కూడా దరిచేరవు. ఈ వాసన రాగానే ఇప్పుడు ఒక్క వెల్లుల్లిపాయ ఎక్కడైనా స్మాష్ అయితేనే మనకు వాసన వస్తుంది కదా. ఆ వెల్లుల్లిపాయ చేతితో మనం ఏ పని చేసినా వెల్లుల్లిపాయ స్మెల్ వచ్చేస్తుంది. ఈ వెల్లుల్లిపాయ మనం అలా తోరణంలా కట్టినప్పుడు వాసన ఒక స్మెల్ వస్తుంది కదా, దానివల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. వచ్చిన వెంటనే గుమ్మంలో ఎవరైనా వచ్చినా ఎక్కడ వెల్లుల్లిపాయ స్మెల్ వస్తుందని ఇలా చూసేటప్పటికి ఆ నరజిస్ట్ ఏదైతే ఉందో ఆ వెల్లుల్లిపాయకి వెళ్ళిపోతుంది అన్నమాట. అవి ఎప్పుడైతే ఈ వెల్లుల్లిపాయలు మొత్తం చనిపోయినట్టు అవుతాయి కదా, బ్లాక్గా అయిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ ఆ వెల్లుల్లిపాయలని తీసి మళ్ళీ పడేసి మళ్ళీ కొత్త వెల్లుల్లిపాయలని మనం సేమ్ అలానే కట్టి పెట్టుకునేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు అవన్నీ ఫాలో అవ్వట్లేదు మనం. ఇవేమన్నీ అని ట్రాష్ అని తీసి పడేస్తున్నాం. వాటి జతలో నల్ల దారాలు కట్టుకుంటున్నాము. ఇవి న్యాచురల్ కదా, వీటి వల్ల ఇంత బెనిఫిట్ ఉన్నంత బెనిఫిట్ దారానికి ఉండదు కదా.
నల్ల దారానికంటే ఇది మేలు కదా. ఆ నల్ల దారం కట్టేసుకొని అంతా పెట్టేసుకుంటారు కదా. దీనివల్ల మనకు పాములు రావు, క్రిమికీటకాలు ఇంట్లోకి రావు, నరజిస్టి రాదు, మనీ అబెండెన్స్ జరుగుతుందంటే ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ ద్వారా మనము మనీ అబెండెన్స్ ని మనం ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు కదా. నరజిస్ట్ అనేది ఎంత పెద్ద జిస్టి, అసలు కటిక రాయి కూడా కరిగిపోతుంది అంటుంది ఒక నరుని జిస్టికి. మేము ఎక్కడికి వెళ్ళినా మేడం మేము జిస్టు తాకుతుంది అని ప్రతి ఒక్కరూ అంటుంటారు. మరి ఇలాంటివి ఇది చాలా సింపుల్ కదా, అందరూ చేసుకోగలిగిందే కదా. ఆ జిస్టి తాకాక దాని ఎఫెక్ట్ మనం అనుభవించడం కంటే దీని ద్వారా మనము సింపుల్ గా, ఈ రెమెడీ ద్వారా సింపుల్ గా మనము ఆ జిస్టిని తగ్గించుకోవచ్చు. దీనివల్ల మనీ అబెండెన్స్ జరుగుతుంది. ఇది మనకు ఉండడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి కదా. మరి అలాంటప్పుడు మనం వెల్లుల్లిపాయతోటి మంచిగా ఒక మాలను చేసుకొని, ఒక వెల్లుల్లిపాయ 1 కిలో 200 300కు వచ్చేస్తుంది. ఆ 2 కిలోలన్నా ఒక 500లో మనకు వచ్చేస్తుంది. ఎప్పుడో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక్కసారి కట్టామనుకో మనకి ఒక 6 months వరకు అయినా స్టోర్ ఉంటుంది. ఆ 6 months తర్వాత మళ్ళీ ఇంకొక 500 పెట్టి మనం మాలగా చేసుకుంటే సింపుల్ గా వెళ్ళిపోతుంది కదా. మనం మనం హాస్పిటల్ వెళ్ళే ఖర్చు తగ్గుతుంది, ఈ నరజిస్ట్ నుంచి తప్పించుకున్న వాళ్ళం అవుతాయి. దీనికి ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఎంత ఉన్నాయో ఇది మనకి మనీ అబెండెన్స్ కూడా అంతే ఇస్తుంది. దీని గురించి ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఫర్దర్ వీడియోస్ లో మనము ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఓకే మేడం, ఎల్లిపాయని ఏ రోజు కడితే మంచిది? ఏ రోజైనా కట్టుకోవచ్చు. వెల్లుల్లిపాయని ఏ రోజైనా కట్టుకోవచ్చు. ఈ రోజు ఆ రోజు అని ముహూర్తం అని లేదు, ఏ రోజైనా కట్టుకోవచ్చు. 360 రోజుల్లో మీరు ఏ రోజైనా తీసేయచ్చు, ఏ రోజైనా కట్టుకోవచ్చు. దానికి శుక్రవారం అని, మంగళవారం అని, గురువారం అని ఇలాంటివి ఏమీ లేవు. మీరు ఏ రోజు అనుకున్నారు, ఇప్పుడు ఈ నిమిషం మీకు ఆలోచన వచ్చింది, ఇప్పుడే వెళ్ళుకొని కట్టేసి కూడా తగిలించుకోవచ్చు. దానికి తీసి ఎక్కడ పడేయాలి మేడం? ఎక్కడైనా మనుషులు తొక్కని చోట్లో, ఎక్కడైనా చెట్ల దగ్గర కానీ, నీళ్లు పారే నీటిలో కానీ వేసేయచ్చు. ఓకే మేడం, చూసారు కదా, ఎంతో మంచి సమాచారాన్ని అందించారు మనకి. ఉల్లిపాయ ద్వారా నెగిటివిటీ పోగొట్టొచ్చు అనేసి. అలానే మీరు కూడా ట్రై చేయండి. కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్.